నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్ప అంకమరావు గారు. వారితో పాటుగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా తీసుకున్నట్టయితే చాలా కాలంగా నడుస్తున్నటువంటి వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. కోర్టు కేసులు నడుస్తున్నాయి, సిబిఐ కేసులు నడుస్తున్నాయి. ప్రతిసారి సిబిఐ వాళ్ళు ఎప్పుడు పిలిచినా కానీ ఏదో ఇవాళ అరెస్ట్ అయిపోతాడని చెప్పి ప్రతిసారి మనం వార్తలు వింటాం. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి నన్ను అరెస్ట్ చేయదు. ఈ రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి యొక్క రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందంటారు? ఈ మధ్య వస్తున్న వార్తను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఆయన ఇప్పుడు ఒక త్యాగానికి ఒడిగట్టాడని చెప్పని అనిపిస్తా ఉంది అవినాష్ రెడ్డి గారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలు పెద్దల తల చుట్టుకోకుండా వాళ్ళ తండ్రి కొడుకుల మీదే వేసుకొని అసలు సూత్రధారులను తప్పించాలనే నిర్ణయానికి ఆయన వచ్చి ఆయన రాజకీయ భవిష్యత్తుని త్యాగం చేశాడని నేను భావిస్తా ఉన్నా. జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి విస్తృతంగా పరిశీలిస్తే మనకు అన్ని అర్థమవుతా ఉన్నాయి. అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దేవుడి స్క్రిప్ట్ ఏమైనా ఉందంటారా? దేవుడి స్క్రిప్ట్ లేదు, కానీ పెద్దల స్క్రిప్ట్ మాత్రం క్షుణ్ణంగా ఉంది. ఓకే, అది ఇక్కడ పెద్దలా కేంద్ర పెద్దలా అనేది కూడా మనం ఒకసారి బేరీజ్ కూడా వేసుకోవాలి. ఇద్దరి ప్రమేయం ఉందని చెప్పని ఇప్పుడు మనకి అర్థమవుతానే ఉంది జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే. ఓకే, ఇప్పుడు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా దానికి అక్కడ జరిగిన పరిణామాల గురించి వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏంటయ్యా అంటే ముందెళ్ళింది ఎవరు? హత్యా ప్రదేశానికి ముందెళ్ళింది ఎవరు? ఓకే, దాని గురించి బయట ప్రపంచానికి చెప్పింది ఎవరు ఇలా జరిగిందని? ముందు మామూలుగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పని ప్రచారం చేసింది ఎవరు? తర్వాత రక్తపు వాంతులు వచ్చేసి బాత్రూంలో కొట్టుకోవడం, తలెళ్ళి గొడవ తగలటం, దానివల్ల రక్తం వచ్చిందని చెప్పింది వాళ్ళే. కాదు, ఇది హత్య చేశారని చెప్పింది వాడే. అంటే ఈ మూడు కార్యక్రమాలు వాళ్ళే చెప్పారు తప్ప బయట ప్రపంచం ఎవరు చెప్పలా, తెలియదు ఎవరికి. సరే, ముందు చెప్పారు వాళ్ళు ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత అట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజల్లో విశేష ఆదరణ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఒక మాజీ ఎంపీ, అలాగే అక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తికి అలాంటి ఘోరాతి ఘోరంగా హత్య చేయబడితే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడమే కాకుండా ముందుగా వెళ్ళిన వాళ్ళు ఎవరు? వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? ఓకే, రక్తపు మరకలు తుడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు హత్య చేపిస్తే రక్తపు మరకలు అవినాష్ రెడ్డి గారు ఎందుకు తుడి చేయించారు? లోకేష్ బాబు గారు ఏదైనా చేసి ఉంటే, లేదా ఆదినారాయణ రెడ్డి గారు చేసి ఉంటే, బీటెక్ రవి గారు చేసి ఉంటే, లేదు ఇప్పుడు వీళ్ళు అభియోగం మోపుతున్నటువంటి సునీత గారు వాళ్ళ భర్త కలిపి చేయించుంటే మీరు రక్తపు మరకలు ఎందుకు తుడిచారు? కుట్లు ఎందుకు వేయించారు? డ్రెస్సింగ్ ఎందుకు చేయించారు? కుటుంబ సభ్యుల రాకతలికి, అంటే కూతురు అల్లుడు రాకతలికి మీరు దహన సంస్కారాలు పూర్తి చేయాలని చెప్పి ఎందుకు చేశారు? సొంత బాబాయ్ గారు చనిపోతే ఎన్ని గంటలకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు? అంతకుముందు ఇక్కడేం మాట్లాడారు? పరిశీలన చేసుకుంటా ఉంటే అర్థమవుతూ ఉంది కదా ఎక్కడ జరిగింది ఏంటనేది. ఇప్పుడు ఆ రోజు మరి దాన్ని ప్రతిపక్షాల మీద మోపి, ఆ రోజు నువ్వు ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షాన్ని నింద వేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం చక్కని నాటకం ఆడావు, రాజకీయ లబ్ధి పొందావు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నీ సాక్షి పేపర్లోనూ, అలాగే పుంకాలుగా నీ టీవీలో, నీకు అనుబంధ టీవీలో దాని గురించి ప్రచారం చేయడం కూడా జరిగింది. ఏమైంది ఇప్పుడు? నారాసుర రక్త చరిత్ర ఏమైంది? అది పోయి మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మీరు చెబుతున్నారు కదా. ఈరోజు మీరు చెప్తున్నట్టు, అవినాష్ రెడ్డి గారు చెబుతున్నట్టు ఇది ఆస్తి కోసం జరిగినా, లేకపోతే కుటుంబంలో ఉన్న కలహాల వల్ల జరిగినా, అంటే నారాసుర రక్త చరిత్ర నువ్వు చెప్పింది తప్పని చెప్పి నువ్వే ఒప్పుకుంటున్నట్టే కదా. అయితే ముందుగా మీరు చెప్పిన 3 కారణాలు ఏదైతే అవినాష్ రెడ్డి ఫస్ట్ చూసినటువంటి ప్రెస్ మీట్లో చెప్పిన 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, చివరిగా మొన్న హైకోర్టుకు వెళ్తున్న తుది దశకు చేరుకున్న తర్వాత ఇప్పుడు సునీత ఆమె భర్త పేరు బయటికి రావడాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఆ వైఎస్ వివేకాకు సంబంధించి అక్రమ సంతానానికి సంబంధించి కేసులు, లేకపోతే వాళ్ళ ఆస్తి తగాదాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకురావాలి? కొత్తగా ఒకవేళ అదే నిజమైతే అప్పుడు కూడా ఉండాలిగా. అదే అక్రమ సంబంధానికి సంబంధించి సంతానం కావచ్చు, ఆస్తి వివాదాలు కావచ్చు, సునీత గారి యొక్క వివాదాలు, అప్పుడు పేర్లు బయటికి తీసుకురాకుండా ఇప్పుడు మాత్రం తీసుకురావడానికి అంతరం ఏంటంటారు? ఇప్పుడు ఆలోచన లేకుండా ఆవేశంగా చేసినటువంటి హత్య అండి ఇది.
ఆ రోజు ఆవేశంగా చేశారు, ఎందుకంటే రాజకీయ లబ్ధి వస్తుంది అన్న ఉద్దేశంతో. రాజకీయ లబ్ధి వచ్చింది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఎవరు చేశారనేది నిదానంగా బయటకు వస్తాయి. ఇప్పుడున్న సాక్ష్యాధారాలు, ఇప్పుడు సిబిఐ వాళ్ళు చూస్తున్నటువంటి అభియోగాలను చూసుకుంటా ఉంటే ఎక్కువ శాతం ఇది భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ప్రమేయంతో జరిగిందని చెప్పి క్షుణ్ణంగా అర్థమైపోతా ఉంది. అవును. సరే, నిజంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి తాపత్రయం కావచ్చు, పెద్దల తాపత్రయం కావచ్చు, అవినాష్ రెడ్డి గారితో ఆగిపోవాలి. ఇది ఓకే, అంతకు దాటి బయటకు రాకూడదు, ఇది బయటకు రాకూడదు అనేది అభిప్రాయం. ఈ మధ్య ఆర్కే గారి విశ్లేషణలో మరి ఏకుందా 4:30 గంటలకే నలుగురు పెద్దలతోటి ఆ పేర్లతో కూడా వాళ్ళు ఉదాహరించడం జరిగింది. వాళ్ళతోటి సమావేశం, ఎన్నికల వ్యూహాలు రచించే కార్యక్రమంలో 4:30 నుంచి వాళ్ళకి ఫోన్ రావటం, ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆయన పైకి వెళ్ళటం, కార్యక్రమాలు ఇలా జరిగినాయి. మా బాబాయ్ గారు గుండెకి చనిపోవడం జరిగిందని చెప్పని వాళ్ళకి చెప్పారని చెప్పడం జరిగింది. దాని గురించి ఆ నలుగురు పెద్దలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఎవరు కూడా దాని గురించి ఏమీ స్పందన లేదు. అవును. మరి నిజంగా ఆయన చెప్పింది తప్పు అయితే ఆయన మీద చర్య తీసుకోండి. ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? ఇది మీరు ఒకసారి ప్రజలు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. మరి ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక మాట అడిగారు, మరి ఆ రోజు కూతురు అల్లుడు గురించి ఎందుకు చెప్పలేదు అని. అదే నేను కూడా అడుగుతున్నాను, 4 సంవత్సరాలు మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళ మీద ఎందుకు అభియోగాలు మోపలేదు? ఈ రోజు మేము మెడకు చుట్టుకున్నందువల్ల వాళ్ళ మీద మోపుతున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దీనికి మీ సమాధానం? రైట్. మరో పక్కన ఆ చెల్లెలు ఎవరైతే సునీత ఉన్నారో, నాకు ఆంధ్రప్రదేశ్లో నాకు న్యాయం జరగదు అంటూ పక్క రాష్ట్రం తెలంగాణకు వచ్చి ఇక్కడ హైకోర్టులో వేయటాన్ని, ఇది జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరో పక్కన అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్న నేపథ్యంలో ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవితవ్యం ముడిపడే ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించుకుంటూ నన్ను నమ్మండి అంటున్నాడు. నిన్ను నీ తల్లి నమ్మలేదు, చెల్లి నమ్మలేదు, అలాగే నీ బాబాయ్ కూతురు అయినటువంటి సునీత గారు, నీ చెల్లెలు, ఆమె నమ్మట్లేదు నీ మీద. ఇంకోటి వాళ్ళకి సిగ్గుచేటు ఏందయ్యా అంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ బాబాయ్ గారు హత్య జరిగింది, నీ బాబాయ్ కుమార్తె నాకు ఆంధ్ర రాష్ట్రం మీద నమ్మకం లేదు, ఆంధ్ర రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పని తీసుకెళ్లి సిబిఐని అడిగింది. అవును. నిజంగా ఆమె హత్య చేసి ఉంటే సిబిఐ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఒకవేళ నిజంగా ఆమె హత్య చేసిందని చెప్పి మీ మాటలే నమ్ముదాం. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఎందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ దగ్గర పెట్టుకున్నారు? ఆమెనే, వాళ్ళ భర్తనే ఈ కార్యక్రమాలకు వాళ్ళే మూల కారణం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పి ఆధారాలు మీరు ఎందుకు ఇవ్వలేదు? సిబిఐకి కావచ్చు, సిట్కి కావచ్చు. ఈ రోజు ఎందుకు బయట పెడుతున్నారు? ఆ రోజు ఏమనుకున్నారు, ఈ రోజు ఏమనుకున్నారు? అది కూడా చెప్పండి, మీరు ఆలోచించండి. రైట్. ఇదే నేపథ్యంలో ఒకవేళ అవినాష్ రెడ్డి యొక్క రాజకీయ భవితవ్యంకి సంబంధించి ఆయన మీద కనుక రేపు పొద్దున ఫర్దర్గా ఏదైనా నింద ఆయన మీద ప్రూవ్ అయితే దీనికి ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళ మీద వెళ్ళిపోయిందండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా పులివెందల్లో చీమ కూడా కదలదని చెప్పని ప్రపంచం మొత్తం తెలుసు. ఓకే. బాబాయ్ హత్య జరిగిన తర్వాత అప్పుడేదో బాబాయ్ కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నమ్మి జనం ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. రాజకీయ లబ్ధి పొందారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మీరు రాజకీయ లబ్ధి పొందారు, అయిపోయింది, మీకు మీ చరిత్ర అయిపోయింది. ఈ రోజు మొత్తం అంతా తెలిసిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న ఉదాహరణ అండి, మీకు ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టే ఇప్పుడు వాళ్ళ దాకా రాకుండా అవినాష్ రెడ్డిని బలి చేయాలని చెప్పని, అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని అవినాష్ రెడ్డిని బలి చేస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ అండి.